నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకుంటే ఫైర్ బ్రాండ్ అరడజన్ మంది ఉన్నారు. అయితే అసలు ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చి అనేక మంది జనాలు అయితే చాలా కష్టాల్లో ఉన్నారు. సో అయితే చూసుకుంటే పదవిలో ఉన్నంతసేపు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడి ఎంత ఫైర్ అయ్యేవారో మనం చూసాము. అయితే అసలు వరద కారణంగా మరి ఇప్పుడు బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా అసలు ఎక్కడ లేరు. అయితే ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే కొంతమంది ఫైర్ బ్రాండ్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఫైర్తో మాట్లాడతారు అనేసి సోషల్ మీడియాలో ఒక గాసిప్ అయితే ఉంది. అయితే వరద కారణంగా ఇప్పుడు చాలామంది జనాలు అయితే బాధల్లో ఉన్నారు. కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా వీళ్ళు ఎక్కడా కనిపించట్లేదని తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తొచ్చేది ఎవరు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, తర్వాత ఆయన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత అక్కడ అమర్నాథ్ రెడ్డి, వైజాగ్. సో ఇలా ఒక డజన్ మంది ఉంటారు. వాళ్ళలో ఒక అరడజన్ మంది ఫుల్ ఫైర్లో ఉంటారు. ఇప్పుడు జోగి రమేష్ వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత పేర్ని నాని, వీళ్ళు ఇలా ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. ప్రతిదానికి మేమే అన్నట్టు ముందుకు వచ్చేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. 2019 నుంచి 2024 మధ్యలో కనుక చూస్తే చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు ఫ్యామిలీని, లోకేష్ని మాట్లాడాలి, దూషించాలి, మాట్లాడటం కాదు దూషించాలి. దూషించాలంటే ఈ బ్యాచే ముందుకు వచ్చేది. ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు, బండ బూతులు మాట్లాడేవాళ్ళు, వినరానటువంటి బూతులు మాట్లాడేవాళ్ళు. గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి పరుష పదజాలాన్ని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. రాజకీయాలంటే ఇలానేనా, ఇలా ఉంటాయా అనేటువంటి భావన సమాజంలో బలంగా తీసుకెళ్ళారు. వీళ్ళు చేయనటువంటి అరాచకాలు మామూలు కాదు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసేటువంటి పనులు కానీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాళ్ళకే స్థానం ఉంటుందేమో అనిపిస్తుంది. ఒకళ్ళేమో వీడియో కాల్ చూపిస్తారు, నేకెడ్ వద్దంటే, ఇంకొకళ్ళేమో మర్డర్ చేసి ఇంటికి డెలివరీ చేస్తారు, మరొకళ్ళేమో కడుపులు చేస్తారు, ఇంకొకళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో వచ్చింది అవే కదా. పైనుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కింద వరకు ఏం జరుగుతుంది అనే దాని మీద మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎపిసోడ్స్ అన్నింటినీ రివ్యూ చేసుకుంటే మొత్తం బ్లూ వ్యవహారాలే కదా. ఆ బ్లూ మీడియాకి కనపట్ల ఇవన్నీ. సరే, ఆ మీడియాకి కనపడకపోవచ్చు. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళైనా అనేటువంటి భావన అయితే కలుగుతుంది కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఆయా నియోజకవర్గాల్లో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు స్పందిస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా. అధికారం ఉన్నప్పుడే స్పందించడం కాదు కదా, అధికారం లేకపోయినా స్పందించాలి. అధికారం లేకపోతేనే ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు వచ్చినాయి కదా. 3 రోజుల నుంచి అతలాకుతలం అవుతుంది కదా అక్కడ పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్డును పడ్డారు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా, ఆర్థికంగా నష్టపోయారు కదా, అన్ని రకాలుగా మానసికమైనటువంటి వేదన అనుభవిస్తున్నారు కదా, అక్కడ బాధపడుతున్నారు కదా ప్రకృతి వైపరీత్యానికి. మరి తాము ఉన్నామని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అదొక ప్రభుత్వానికే కాదుగా. నాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకి డైరెక్షన్ ఇవ్వాలి కదా. మీరు వెళ్ళి గ్రామాలకు వెళ్ళండి, మీరు ముంపు ప్రాంతాలకు వెళ్ళండి, మీరు పర్యటించండి, మీకు చేతనైన సహాయం చేయండి అని చెప్పి చెప్పాలి కదా, డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఇవ్వాల. ఒక్క ఎమ్మెల్యే కూడా ముంపు ప్రాంతాల్లో కనిపించాల. ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఒక్కరు కనపడాల. అంబటి రాంబాబు గుంటూరు జిల్లానే కదా మంత్రి, మాజీ అంబటి రాంబాబు ఫైర్ బ్రాండ్. ఏమైపోయాడు? గుంటూరు మునిగిపోయింది, వరదల్లో ఉంది. మరి నువ్వు వరద సహాయానికి సంబంధించినటువంటి బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం కానీ చేసాడు ఈ 4 రోజుల్లో? ఎక్కడ కనపడలేదు. కృష్ణా జిల్లా పూర్తిగా కంప్లీట్గా సింగనగర కృష్ణా జిల్లాలో కొట్టుకోమని ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కొడాలని అసలు అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో తెలియదు. వల్లభనేని వంశీ అయితే ఎక్కడున్నాడో తెలియదు, అసలు వాళ్ళు ఉన్నారా లేదో కూడా తెలియదు. మరి వైసీపీ వాళ్ళకి తెలిసాం కానీ మామూలు జనాలకి ఎవరికి
ఏపీ సమాజానికి గుంటూరు ప్రకాశం జిల్లాలో లేదా కృష్ణా జిల్లా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఆ వరద ప్రాంతాల్లో ఉండే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో వరద ప్రభావం ఉంది. అక్కడ బొత్స సత్యనారాయణ ఈ మధ్యన ఎమ్మెల్సీ గెలిచాడు. అది పెద్ద అచీవ్మెంట్ కింద చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి బొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్, ఆయన ఏమైపోయాడు? వరద ప్రాంతాలకు ఎక్కడ కనపడలేదు ఆయన. క్షేత్రస్థాయిలో ఎవరు ఒక్కళ్ళు కూడా కనపడలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కనపడలే. ఓన్లీ ఒకళ్ళిద్దరు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటానికి మాత్రం మీడియాను ఉపయోగించుకున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో తామున్నామని చెప్పేసి ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళన్నా వెళ్ళిన దాఖలాలు. సరే వాళ్ళు ఇప్పుడు ఈ డజన్ మంది గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే ప్రతిదానికి మేమే అని చెప్పి వచ్చేవాళ్ళు కదా వీళ్ళు. అందుకే వీళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళు రావాలి కదా బయటికి. వీళ్ళు వచ్చి ఇప్పుడు రోజా రావాలి. రోజా వచ్చి ఆ నీళ్ళల్లో వెళ్ళి పరామర్శించి బాధితుల్ని పరామర్శించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఆ జబర్దస్తిలో వచ్చే డబ్బులు ఏదన్నా ఉంటే ఆడ వాళ్ళకి ఇవ్వాలి, విరాళంగా కొంత ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఉంది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన చేయాలి. పేరుని నాని ఆయన కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడని అంటారు. లక్షలు కాదు కానీ వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర కూడా అని అంటారు. మరి వీళ్ళందరూ సంపాదించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. మరి ఆయన ఏమైపోయాడు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డ్రగ్స్ బిజినెస్ దగ్గర నుంచి బియ్యం బిజినెస్ వరకు ఆయనే చేశాడు జగన్మోహన్ రెడ్డికి బినామీగా అని చెప్పి తెలుగుదేశం పార్టీ పదే సమాజం ముందుకు ఆయన తీసుకెళ్ళింది కదా. మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియదు. వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా ఈ వరద ప్రాంతాల్లో పర్యటించి మేము ఉన్నాము, మీకు మేము సహాయం చేస్తాము, నాకు చేతనైన సహాయం ఇదిగో ఇది తీసుకోండి అని చెప్పి పోయినటువంటి లీడరే లేడు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో ఉంటుందా? ఏ రాజకీయ పార్టీలో ఉండదు. ఏ చిన్న పార్టీ అయినా సరే వాళ్ళకి చేతనైనటువంటి సహాయం, వాళ్ళకి చేతనైనటువంటి భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ్యత ఉంది సమాజం పట్ల లేదంటే ప్రజల పట్ల అనేదానికి నిదర్శనం ఇది అనుకోవాలి. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాలకు వెళ్ళి పరామర్శిస్తున్నారు, లోకేష్ వరద ప్రాంతాలకు వెళ్ళి పరామర్శిస్తున్నారు రేతులనక పగలనక. ఇంకొక వైపు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ రివ్యూ చేస్తున్నాడు కదా. మరి వీళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన సంబంధం లేదా ప్రజలతోటి, సమాజంతో సంబంధం లేదా? రేపు మళ్ళీ పోటీ చేయరా ఎలక్షన్లో? పోటీ చేసినప్పుడు ఓట్లకి ఎట్టొస్తారు వీళ్ళు? అంటే అధికారం ఇస్తేనే కనపడతారా? అధికారం ఇవ్వకపోతే కనిపించరా? వాళ్ళు ఒట్టేసుకున్నట్టున్నారు ఇంక మనం ప్రజల కోసం వెళ్ళవు అని చెప్పి ఒట్టేసుకున్నట్టే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళన్నా వస్తే ఒట్టు. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందేనంటే ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి, ఆ పార్టీ ప్రజలకు చేసేటువంటి చిత్తశుద్ధితో కలిగినటువంటి పరిపాలన, అంటే చిత్తశుద్ధి పరిపాలన అంతంలో చేసింది ఇంతకుముందు. వాళ్ళ చిత్తశుద్ధి పరిపాలన ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే వీళ్ళు కనీసం బాధ్యత పొలిటికల్ పార్టీకి, పొలిటికల్ లీడర్లకి కనీసం బాధ్యత ఉంటుంది. కానీ అది కూడా లేకుండా వీళ్ళు వ్యవహరించడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఫైర్ బ్రాండ్స్ అన్నీ ఏమైపోయినాయో, ఇటు వెళ్ళిపోయినాయో, అజ్ఞాతంలో ఉన్నారు, అసలు ఉన్నారా లేదా అనేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ గురించి చర్చించుకునేదానికి. ఓకే, థ్యాంక్ యూ సార్.